వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ చేపట్టారు. విజిలెన్స్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. తమను దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు భద్రత కల్పించాలని డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ చేశారు. మనమే బాధపడుతూ మన నిరసనను ఎట్లా వ్యక్తం చేయాలో తెలుసుకోలేక మనకు మనమే మన ఆఫీసును బంద్ చేసుకున్నాం అనేటటువంటిది ఒకటి వచ్చి దానివల్ల ఏం జరుగుతుంది, ఒక ఆఫీస్ బంద్ చేస్తే ఏమవుతుంది అనేటటువంటిది చాలామంది దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రశ్న. మనమందరం ఒక 40-50 మంది కలిసి కూర్చొని ఒక ఆఫీస్లో కృష్ణారెడ్డి సార్ రాలేదు. కృష్ణారెడ్డి గారు ఆఫీస్లో ఆ రోజున కూర్చొని ఇదంతా ఏంది, వచ్చి పరిగెత్తుకొని పో, ఇదంతా ఏంది, మనం దొంగలమా, మనం ఎందుకు ఈ కథ అనేటటువంటి బాధతోటి మనమందరం కలిసి కూర్చొని ఒక మాట మాట్లాడు. సైలెన్స్ అన్న ఫోన్లు సైలెంట్ లో పెట్టాడు. అక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ కావాలి బోలనా. నేను మూలా శ్రీనివాస్, వరంగల్ జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు అందరం కూడా మా మీద మాకు జరిగినటువంటి ఇబ్బందుల వలన మేమందరం పెన్ డౌన్ అండ్ షటర్ డౌన్, ఆఫీస్ డౌన్ చేసి 2 రోజుల నుంచి మేము మా యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా వరంగల్లో ఉన్నటువంటి 3 ఆఫీసులు, వరంగల్, ఫోర్ట్, రూరల్, దాని తర్వాత వర్ధనపేట్, బర్కాల్, భూపాల్పల్లి, మోలుగు, భీమదేవరపల్లి, వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు మొత్తం ఆఫీసులన్నీ క్లోజ్ చేసి మాకు సంఘీభావం తెలియజేశారు. సంఘీభావం తెలియజేయమన్నది మాకొక్కరికే కాదు, యాక్చువల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ రైటర్ ఇటువంటి బాధల్ని ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము చేసేటటువంటి మా యొక్క సర్వీసెస్ వాడుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మామూలుగా అంటున్నారు, గవర్నమెంట్ చెప్తున్నది డాక్యుమెంట్ రైటర్లను పక్కకు పెట్టాము, ఎవరైనా కూడా డాక్యుమెంట్ రాసుకోవచ్చు అనేటటువంటిది ఒక స్లోగన్ గవర్నమెంట్ తీసుకున్నది. అది నిజమే అయినా జీవితంలో ఒకసారి కొనుక్కునేటటువంటి డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కస్టమర్ కోరుకుంటారో అటువంటి సేవలని మేమందరం అందిస్తున్నాం. అటువంటి అందించే సేవలకు గాను మాకు వచ్చిన ప్రతిఫలం ఇవాళటి రోజున వీడొక దళారీ, వీడొక ఏజెంట్, వీడొక మధ్యవర్తి అనేటటువంటి దీనివలన మేము నిజంగా కూడా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి సంఘంలో మా పిల్లలతోటి కానీ మేము కానీ మొహాలు దాచుకునేటటువంటి పరిస్థితి వస్తున్నది. కానీ నిజంగా అటువంటి పరిస్థితి కాదు. మేము లేకుండా నిజంగా
ఓకే సార్. నా పేరు తెల్ల శివనాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర దస్తావేజు విలేకరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మా సంఘం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా దస్తావేజు విలేకరులు అనేవాళ్ళు కస్టమర్స్ దగ్గర, అంటే భూమి కొనుగోలు, ఆస్తి కొనుగోలు, అమ్మకందారుల దగ్గర వీళ్ళ సర్వీస్ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వం మీద ఏ రకంగానూ ఆధారపడకుండా వాళ్ళ స్వయం సహకారం మీద ప్రజల మీద కష్టపడ్డ దానికి డబ్బులు తీసుకుంటూ జీవిస్తున్నాం. మాకు క్రితంలో లైసెన్సులు ఉండేవి, మాకు గుర్తింపు ఉండేది. ఈ రోజులో 2002 నుంచి లైసెన్సులు రెన్యువల్స్ ఆపేశారు. అప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. ఇంతకుముందు 2020లో కూడా అసెంబ్లీలో కూడా డిక్లేర్ చెప్పేశారు మాకు లైసెన్సులు ఇస్తున్నాం, దస్తావేజు విలేకరులకు లైసెన్సులు ఇస్తున్నాం అని చెప్పని. తర్వాత ధరణి ఆవిర్భావ మీటింగ్లో కూడా కలెక్టర్ ద్వారా దస్తావేజు విలేకరులకు లైసెన్సులు ఇప్పిస్తున్నాం. తర్వాత వాళ్ళకి ఎంతంత తీసుకోవాలి ఫీజులు కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం తీసుకొని వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టం. వాళ్ళు